यीशु ने वादा किया, यीशु ने वादा किया है, लौट फिर आएगा, उसी की नींद है प्रतीक्षा, वो बादलों पे आएगा, यीशु ने वादा किया है। Jesus is the way. Jesus is the way. Jesus is the truth. Jesus is the life. Jesus is the life. Jesus is the way. Jesus is the truth. Jesus is the light.
खूबसूरत है सारा जहां खूबसूरत है सारा जहां तूने बनाया मेरे खुदा तूने बनाया मेरे खुदा खूबसूरत है सारा जहां खूबसूरत है सारा जहां
సునులో ఇమానువల్ సునులో ఇమానువల్ ఆదా మసీహ సునులో ఇమానువల్ ఆదా మసీహ సునులో ఇమానువల్ వాలు ఆదా మసీహ సునులో ఇమానువల్ వాలు ఆదా మసీహ సునులో ఇమానువల్ ఆదా మసీహ సునులో ఇమానువల్ ఆదా మసీహ प्रेसे रुजा मुझको मुझको ख्वाबों से मुक्ति दिया प्रेसे रुजा मुझको मुझको ख्वाबों से मुक्ति दिया सुन लो इमानुवल आदा मसीह हमारा सुन लो इमानुवल आदा मसीह हमारा यीशु शीघ्र आएगा आएगा मुझको लेकर जाएगा यीशु शीघ्र आएगा आएगा मुझको लेकर जाएगा सुन लो इमानुवल आदा मसीह हमारा सुन लो इमानुवल आदा मसीह हमारा Song number 8 అలరాతు కొండ అలరాతు కొండ ఎక్కిన అలరాతు కొండ ఎక్కిన అలరాతు కొండ ఎక్కిన ఏమి చూచెదా ఏమి చూచెదా ఏమి చూచెదా ఏమి చూచెదా ఏమి చూచెదా నీతి గల నోవా నీతి గల నోవా నీతి గల నోవా ఓడ చూచెదా మొరియ కొండ ఎక్కిన మొరియ కొండ ఎక్కిన మొరియ కొండ ఎక్కిన ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా కట్టెలపై పరుండిన కట్టెలపై పరుండిన కట్టెలపై పరుండిన నాకు తలచెదా ఒరేబు కొండ ఎక్కిన ఒరేబు కొండ ఎక్కిన ఒరేబు కొండ ఎక్కిన ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా యెహోవా నిత్య జెండలు యెహోవా నిత్య జెండలు యెహోవా నిత్య జెండలు తలచుకొందుము నెబో కొండ ఎక్కిన నెబో కొండ ఎక్కిన నెబో కొండ ఎక్కిన ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా కనాను చుకిన మోషెను కనాను చుకిన మోషెను కనాను చుకిన మోషెను నడుచుకొందుము కర్మేలు కొండ ఎక్కిన కర్మేలు కొండ ఎక్కిన కర్మేలు కొండ ఎక్కిన ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏలియా బలిని అగ్నిని ఏలియా బలిని అగ్నిని ఏలియా బలిని అగ్నిని తలచుకొందుము గొల్గోతా కొండ ఎక్కిన గొల్గోతా కొండ ఎక్కిన గొల్గోతా కొండ ఎక్కిన ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా ఏమి తలచెదా మనకే ప్రాణం పెట్టిన మనకే ప్రాణం పెట్టిన మనకే ప్రాణం పెట్టిన క్రీస్తు తలచెదా ఎంత తెలుసా బాగా డాక్టర్ అయ్యి మస్తు డబ్బులు సంపాదించుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలని కాదు డాక్టర్ అయ్యి వైద్యం గురించి తెలుసుకొని యేసు ప్రభు గురించి తెలియని చోట్ల అంటే మనుషులు ఎక్కువగా వెళ్ళని చోట్లకి వెళ్ళి దేవుడి గురించి చెప్పాలని అప్పుడు ఆయనకి ఒక మిషనరీ చెప్తా వచ్చాడంట. ఒక ఖండంలో అంటే ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి మనకి? అన్ని
కాంటినెంట్స్ ఉన్నాయి కదా, అందులో సెకండ్ బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏంటి చెప్పండి? ఆఫ్రికా దేశానికి పేరేంటి? ఆన్సర్ అక్కడే ఉంది, డార్క్ కాంటినెంట్. డార్క్ కాంటినెంట్ అని ఎందుకు అంటారంటే చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నా అంటే అందులోకి వెలుగు వెళ్ళలేదు, నిజమైన వెలుగు అప్పటి వరకు వెళ్ళలేదు కాబట్టి అది చీకట్లో ఉంది. నిజమైన వెలుగు ఎవరు చెప్పండి? వెలుగు వెళ్ళాలి. నిజమైన వెలుగు ఎవరంట? యేసు ప్రభు ఏమన్నాడు? ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. అంటే వెలుగై ఉన్న యేసు ప్రభుని తీసుకెళ్లాలనుకున్నాడు. అక్కడ మీకు రెండు పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వెలుగు వెళ్ళాలంటే వాళ్ళు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. తర్వాత వాక్యము వాళ్ళకి తెలియాలి. నీ వాక్యము వెల్లడి ఎవరితోడనే వెలుగు కలిగిన వాక్యంలో చెప్పింది. అంటే దేవుని వాక్యం అక్కడికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళలో ఉన్న పాపం వెళ్ళిపోయి ఏమొస్తుంది? అక్కడ వెలుగు వస్తుంది. కాబట్టి ఇది చాలా కష్టమైన పని అని తెలిసినప్పటికీ కూడా ఎట్లాంటి డేవిడ్ తిరిగి కూడా ధైర్యస్తుడు కదా. అందుకనే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన అక్కడ ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి కలిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఎంత అద్భుతమైన అనుభవాలు చూడండి. అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ మనకి ఇప్పుడు విమానాలు ఉన్నాయా పిల్లలు? ఇది శతాబ్దాల మీద జరిగిన సంగతి కాబట్టి విమానాలు లేవు కాబట్టి దేంట్లో వెళ్ళుంటాడు? పడవలో వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? పెద్ద పడవ, ఓడ అంటారు దాన్ని, దాంట్లో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల్ని చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా వస్త్రాలు వేసుకోవడమే తెలియదు, వాళ్ళ భాష ఈయనకి తెలియదు, తర్వాత వాళ్ళకి నాగరికత లేదన్నమాట. అంటే మిగతా ప్రజలతో ఎట్లా ఉండాలి అన్న తెలియక ఒకరినొకరు చంపుకోవడం, ఒకరి మీద ఒకరి కక్షలు, చాలా పాపాలు వాళ్ళలో ఉండేవన్నమాట. అయితే కూడా కష్టపడి ఆయన భాష నేర్చుకొని ఏం చేసేవాడంట? అక్కడ నించొని వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నించాడంట. అప్పుడు ఆయనకు ఒక సంగతి అర్థమైంది. ఏంటంటే నేను ఒక్కడే ఇంత పెద్ద ఖండంలో సువార్త చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వాళ్ళు ఇక్కడికి రావాలంటే ముందుగా ఏం తెలుసుకోవాలి? అక్కడ లోపల ఎక్కడెక్కడ వెళ్ళాలో, ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఉన్నారో తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకవేళ దూరంలో ఉన్న ఏదో ఒక ఊరు సిద్ధవటం అనుకోండి, ఆ సిద్ధవటం నాకు ఎక్కడో తెలియదు అనుకోండి, నేను ఎలా వెళ్తాను? తెలిసిన వాళ్ళని దారి అడిగి వెళ్తానా లేదా? కాబట్టి ఇప్పుడంటే మనకి గూగుల్ మ్యాప్స్ వచ్చాయి కదా, గూగుల్ మ్యాప్స్ వచ్చాయి. కానీ మీకు హైదరాబాద్ దారి తెలియదు అనుకోండి, మీరు అట్లానే ఇక్కడ బయలుదేరి నడుచుకుని వచ్చేస్తారా? రారు కదా. ఏం చేస్తారు? ముందు దారి కనుక్కొని వస్తారు. కాబట్టి నేను అనుకున్నాడంట, నేను ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళే దారి యొక్క మ్యాప్, అంటే మ్యాప్ అంటే తెలుస్తుంది అందరికి, ఆ మ్యాప్ గీయాలంటే ముందు ఏం చేయాలి? ఈయన అందులో ప్రయాణం చేయాలి. మరి వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయా? మరి ఎట్లా వెళ్ళాలి? షిప్ లో నీళ్ళ మీద వచ్చాడు. ఇప్పుడు భూమి మీద కూడా షిప్ లో వెళ్తాడా? ఎద్దుల బండి కూడా ఎక్కలేని స్థలాలు ఉన్నాయి అక్కడ. ఏంటంటే నిటారుగా ఉండే కొండలు, తర్వాత ఎడారులు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ దూరం దేనికి వెళ్ళేవాడైనా? కాలి నడకన వెళ్ళేవాడట. అయితే ఆఫ్రికాలో పెద్ద పెద్ద జంగిల్స్ ఉన్నాయి. జంగిల్స్ అంటే పెద్ద పెద్ద ఫారెస్ట్ అన్నమాట. ఫారెస్ట్ లో ఏముంటాయి పిల్లలు? జంతువులు ఉంటాయి కదా. ఒకసారి ఇట్లా వెళ్ళినప్పుడు ఏమైందంట, ఒక పెద్ద సింహం చూసిందంట. ఏం చేస్తుందో చూడండి, వచ్చి ఎక్కడ కలిసిందంట? ఇక్కడ భుజం మీద కలిసిందంట. ఒక్క ఘాటు కాదు, 2 ఘాట్లు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 11 ఘాట్లు పడ్డాయంట. ఎన్ని ఘాట్లు పడ్డాయి? అంతేకాకుండా ఆయన బోన్స్ అంతా, ఇక్కడ షోల్డర్ బోన్స్ ఇట్లా నలిగిపోయాయంట. ఈయన ఏం చదివాడు? డాక్టర్ కదా. పాపం ఆయన డాక్టర్ అయ్యి ఆయనకైనా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. కష్టపడి కొంచెమైతే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాడు. కానీ ఆయన చనిపోయే వరకు కూడా ఆ యొక్క షోల్డర్ పూర్తిగా బాగా అవ్వలేదంట. కానీ దాంతో చాలా నొప్పి చాలా సార్లు వచ్చేదంట. అయితే కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఆయన గురి ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి ఆఫ్రికా ఖండం అంతా చెప్పాలి. కాబట్టి ఆ నొప్పికి భయపడలేదంట, దేనికి భయపడలేదంట, అలాగే వెళ్తూ వచ్చాడు. మళ్ళీ ఆయన వెళ్తున్నప్పుడు వాళ్ళు వెనకాల వాళ్ళ ఎవరు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనకు షోల్డర్ బాగలేదు కదా, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన సామాన్లన్నీ వాళ్ళు మోసుకుంటూ వచ్చారనమాట. ఆయన భుజం బాగలేదు కాబట్టి కొంతమందికి ఒట్టిగా కాదు, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక పెద్ద డెజర్ట్, అంటే ఎడారి ఉంది. ఆ ఎడారి దాటి బయటికి వెళ్ళి నేను చూడాలి. ఆ ఎడారి ఎంత దూరం ఉంది, ఎడారి తర్వాత నదులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడడానికి వెళ్ళాలని ఎలా వెళ్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళు వెళ్ళే దారిలో చాలా పులులు, సింహాలు ఉంటాయి, తర్వాత చెట్ల ప్రజలు ఉంటారు. ఇవన్నీ తప్పించుకొని కూడా వెళ్తూ 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 ఉంటే ఆఖరికి ఎడారిలో వెళ్ళాలంటే వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది ఏంటి? వంటలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? లేవు. మరి ఏం కావాలి?
వెరీ గుడ్. వాటర్ కావాలి కదా. వాటర్ వాళ్ళు మధ్య మధ్యలో నీళ్ళు తాగకపోతే వాళ్ళకి ఎక్కువ చోట్ల నీళ్లు దొరకవు, ఎక్కడో ఒక చోటు ఉంటాయి. ఆఖరికి ఏమైందంట, వాళ్ళు తీసుకెళ్లిన పెద్ద పెద్ద క్యాన్స్ లో వాటర్ ఇంతే ఇంత అయిపోయాయంట. ఇప్పుడు ఆయనకి అనిపించిందంట, వాళ్ళందరూ అన్నారంటే చూసావా డాక్టర్, స్టార్ట్ అవ్వక ముందే నేను చెప్పాను ఇందులో వెళ్ళడం ఎంత ప్రమాదకరమో. అంటే ఓకే, మనందరం ఏం చేయాలి ఇప్పుడు, అన్ని సామాన్లు ఇక్కడ పెట్టి ఒకరి ఈ పక్క ఒకరి ఆ పక్క చుట్టూ వెళ్ళి ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో కనుక్కోవాలంటే ఒక రోజు వెళ్ళారంట నీళ్లు దొరకలేదు, 2 రోజులు వెళ్ళారంట నీళ్లు దొరకలేదు, 3 రోజులు వెళ్ళారంట నీళ్లు దొరకలేదు, 4వ రోజు అయ్యేసరికి వాళ్ళకి దాహం వేసి సొమ్మసిరి పడిపోయే స్థితికి వచ్చినప్పుడు ఎవరో వచ్చారంట, ఇక్కడ నీళ్లున్నాయి అని అరిస్తే అప్పుడు ఏం చేశారు వాళ్ళు, పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నీళ్ళన్నీ తాగేసి వాళ్ళతో పాటు కొన్ని జంతువులు కూడా ఉన్నాయన్నమాట. ఆ జంతువులు కూడా నీళ్ళు ఇచ్చేసేసి వెళ్ళారు. చూసారా, పిల్లలు అవసరతలో ఉన్నప్పుడు తన బిడ్డలకి దేవుడు అద్భుతంగా సాయం చేస్తాడు. ఆయన అలా వెళ్తున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి కనుక్కున్నాడు. దీని గురించి తెలియాలంటే మీ చరిత్ర పుస్తకాల్లో ఉంటాయి, మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది. ఆయన ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ అంటే జలపాతాలు కనుక్కున్నాడు అనమాట. ఆ జలపాతాల పేరేం పెట్టుకున్నాడు తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ వాటర్ ఫాల్ అని పెట్టుకున్నాడు అనుకున్నారా? కాదు, ఆయన పేరు పెట్టలేదు. కానీ ఆయన ఏ దేశం నుంచి వచ్చాడు, ఇప్పుడు ఏ దేశంలో ఉండి వచ్చాడు? సంవత్సరం తర్వాత ఇంగ్లాండ్ దేశం యొక్క రాణి పేరు ఏంటంటే, అప్పుడున్న రాణి పేరు విక్టోరియా. ఏం పేరు? ఆ విక్టోరియా పేరు మీద వాటికి విక్టోరియా వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టాడు. ఇది మీ చరిత్ర పుస్తకాల్లో దొరుకుతుంది, మీకు నెట్ లో కూడా దొరికినా కూడా తెలుస్తుంది. మొట్టమొదట ఈ జలపాతాన్ని అక్కడ ఉన్నాయి అని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే లివింగ్స్టన్. అప్పటి వరకు బయట ప్రపంచానికి అంత అద్భుతమైన జలపాతాలు అక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాడు, విక్టోరియా వాటర్ ఫాల్స్ అని పెట్టాడు. ఇప్పుడు అనుకున్నాడు కొంతవరకు ఎడారిలో దారులు అనుకున్నాడు, ఇంకా కొన్ని చోట్లకి ఎక్కడ నదులు ఉంటాయో, ఎక్కడ అరణ్యాలు ఉంటాయో, ఎక్కడ క్రూరమైన ప్రజలు ఉన్నారో, ఎక్కడ ఫ్రెండ్లీ, కొంతమంది చాలా ఫ్రెండ్లీగా స్నేహభావంతో ఉంటారు. ఆ ప్రజలన్నీ కనుక్కున్నాక తిరిగి తన దేశం అయిన ఎక్కడికి వెళ్ళాడు, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రజలందరికీ ఆఫ్రికాలో జరుగుతున్న సంగతులన్నీ వాళ్ళకి వివరించి చెప్పినప్పుడు ఎంతో ఆసక్తిగా వచ్చాడంట. ఆసక్తిగా వచ్చి విన్న తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడంటే, అక్కడ సువార్త ఇంతవరకు వినలేదు వాళ్ళు, చాలా చోట్ల ప్రజలు నశించిపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలా, మీరు కూడా అక్కడికి వచ్చి దేవుని సువార్తని ప్రకటించాలి. చూసారు తన హృదయంలో ఎంత భారం ఉందో, దేవుని సువార్త గురించి అందరూ నమ్ముకోవాలి, అందరు పరలోకానికి వెళ్ళాలని ఆయనకి భారం ఉంది. కనుక వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందో తెలుసా, ఎవరికి తెలుసుంటది? ఏసైకి మన సంగతులు అన్నీ తెలియదా, మనం చెప్తేనే తెలుస్తుందా? ఆ దేశపు రాణి పేరేంటి, విక్టోరియా రాణికి తెలిసి ఆమె కూడా పిలిపించి విని ఏం చెప్పిందంట, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఇంతవరకు ఆఫ్రికా ఖండం ఎట్లా ఉంటుందో బయట వాళ్ళకి తెలియదు కాబట్టి నేను నీకేం చేస్తున్నా, నీకు మంచి ధనం ఇస్తున్నా, ఇది తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ ఇంకా గొప్ప విషయాలు కనుక్కొని అక్కడ ఉన్న ప్రజల అవసరతలు ఏంటో అవన్నీ నువ్వు కనుక్కోవాలని చెప్పినప్పుడు ఆయన తిరిగి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఆఫ్రికా ఖండం. ఈసారి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు కొన్ని వస్తువులు తీసుకెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు అనుకుంటారు, బాగా డబ్బులు తీసుకెళ్ళాడా ఆఫ్రికాలో? ఇప్పుడు చూడండి మన ఇండియాలో ఏం మనం డబ్బులు వాడుతున్నాం చెప్పండి, రూపీస్ కదా. ఈ రూపీస్ తీసుకెళ్ళి అమెరికా వేస్తే నీకు సరుకులు కావాలంటే ఇస్తారా వాళ్ళు? ఎందుకు ఇవ్వరు? వేరే కరెన్సీ, అక్కడ మన డబ్బులు చెల్లవు. మరి ఇక్కడ ఆఫ్రికాలో చెల్లే వస్తువులు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి ఏంటంటే తెలుస్తాయి అక్కడ, వీళ్ళతో పాటు ఆ వస్తువులు మోసుకొని తీసుకెళ్తాడు. ఏంటంటే చూడండి ఏంటనిపిస్తున్నాయి, రంగురంగుల పూసలు, తర్వాత బట్టలు, పైన రంగురంగుల పూసలు బట్టలు. అవి ఇస్తే వాళ్ళు ఈయనకు కావాల్సినవన్నీ చేస్తారంట. ఎందుకంటే వాళ్ళ పూసలు అంటే బాగా ఇష్టం అంట. ఆ పూసలన్నీ పిచ్చి పిచ్చిగా వేసుకుంటారు తెలుసా, చాలా పిచ్చి పిచ్చిగా వేసుకొని ఆ పూసలు ఇష్టపడతారు. అంతేకాదు వాళ్ళకి వస్త్రాలు, బట్టలు ఎలా తయారు చేసుకోవాలో తెలియదు కనుక ఆకులో లేకపోతే జంతు చర్మాలో వాళ్ళు చుట్టుకునే వాళ్ళు, లేకపోతే ఆఖరికి చెట్టు బెరడు ఉంటుంది కదా అవి కూడా చుట్టుకునే వాళ్ళు. కానీ వాళ్ళకి వస్త్రాలు ఉండవు కాబట్టి ఆ వస్త్రాలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఏమో తీసుకెళ్ళాడు, ఏం తీసుకెళ్ళాడు, వాళ్ళకి కావాల్సిన మందులన్నీ ఒక పెట్టెలో తీసుకొని వెళ్ళి ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నారు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక బాధాకరమైన దృశ్యం అక్కడ కనిపించిందట. ఏంటి ఆ దృశ్యం, కొట్టేస్తున్నారు కదా, అక్కడ మనుషులు ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళని బలవంతంగా హింసించి వాళ్ళని బానిసల్లాగా చేసుకొని, మనము వస్తువులు ఎలాగైతే వేరే వాళ్ళకి అమ్ముతామో అట్లాగా మనుషుల్ని వేరే దేశానికి బానిసల్లాగా అమ్మేవాళ్ళంట. మనుషుల్ని ఒక జంతువు కంటే హీనంగా వాళ్ళు హింసించేవాళ్ళు అనమాట. ఇది చూస్తే ఆయనకి హృదయం అంతా కదిలిపోయిందంట. అయ్యో ఈ ప్రజలకి దేవుని ప్రేమ తెలియదు, అందుకనే సాటి మనుషుల్ని ప్రేమించలేకపోతున్నారని చెప్పి చాలా బాధతో ఏం చేశాడంట,
వాళ్ళకి మోకాళ్ళకి ప్రార్థన చేశారంట. నేను ఒక్కడిని ఈ యొక్క బానిసత్వం నుంచి వీళ్ళని విడిపించడానికి నాకు చేత కాదు ప్రభా, నాకు సహాయం చేయవలసింది నువ్వే, వీళ్ళందరికీ సహాయం చేయవలసింది నువ్వే. అంతేకాకుండా వీళ్ళలో ఉన్న ఈ చీకటి పోవాలన్నా, ఈ పాపం పోవాలన్నా ఒక సువార్త అక్కడ వెళ్ళగాలి అని చెప్పి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఆయన ముందుకు వెళ్తూ ఉంటే అనుకోకుండా మధ్యదారిలో ఏమైందంటే ఆయనకి ఒక వెళ్తూ ఉండగా దారిలో ఒక చోట ప్రజలు ఆయన్ని ఆపేశారంట. ఆపేసేసి మీ దగ్గర నేను ఇస్తారా లేదా అని చెప్పి కొన్ని లాగేసుకున్నారంట. లాగేసుకుంటే కూడా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక చోట ఏమైందంటే బాగా జ్వరం వచ్చేసిందంట. ఆయన డాక్టర్ కాదా, ఆయన దగ్గర ఏముంటాయి, ఒకరికేమో బట్టలు ఉండే ఇచ్చాడంట పెట్టారు, ఒకరికి పూసలు ఉండే పెట్టించాడంట, ఒకరికేమో ఆయన మెడిసిన్స్ ఉండే పెట్టలు ఇచ్చారు కదా. ఇప్పుడు అనుకున్నాడు కదా, పోనీ నాకు జ్వరం వచ్చినా నేను టాబ్లెట్ వేసుకుంటాను కదా అని చెప్పేసి ఒక అబ్బాయిని పిలిచి అనే మందులు పెట్ట తీసుకురామంటే అబ్బాయి ఏమన్నాడంట, వచ్చి ఇట్లా కింద చూస్తున్నాడంట. ఏమైందయ్యా మందులు పెట్టి అంటే ఏం మాట్లాడలేదంట. అయ్యా నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు నేను అర్జెంటుగా మందు వేసుకోవాలి అంటే అప్పుడు ఏమైందంట, ఆయన ఆ మందులు పెట్టని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పాడంట. అయ్యో ఇప్పుడు ఎట్లా, నా జ్వరం తగ్గేది ఎట్లా అని చెప్పేసి ఒళ్ళంతా కాలిపోతుందంట. అప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఇద్దరు మంచి సేవకులు ఉన్నారనమాట. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు, తిండి పెట్టేవాడు, అన్ని చూసేవాడు. వాళ్ళు బానిసలు కాదు కానీ ఆయనకి అసిస్టెంట్ సేవకులు అనమాట. ఒక ఆయన పేరు చూమా, ఇంకొక ఆయన పేరు సూది. ఏం పేరు? చూమా, సూది. ఇద్దరు అన్నారంట, అయ్యా నువ్వు నడిచే స్థితిలో లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, మేము నేను ఎత్తుకొని తీసుకెళ్తామని ఒక పడక లాంటి తయారు చేసి దాని మీద కప్పారు. ఆఫ్రికా ఎట్లాంటి ఖండం అంటే అప్పుడే పెద్ద వర్షం వస్తుందంట, అప్పుడే బాగా ఎండ వస్తుంది. నిన్న వచ్చింది కదా మనకి పెద్ద వర్షం అట్లా వస్తుంది. మరి వీళ్ళకి దాక్కోవడానికి బంగ్లాలు ఉన్నాయా, దారిలో ఉన్నాయా? ఏం లేవు. చెట్ల కింద ఉంటే మెరుపు కొట్టచ్చు, ఏమైనా రావచ్చు. కాబట్టి చాలా కష్టం, అడిసిపోకుండా ఇలా ఆల్రెడీ ఆయనకు జ్వరం ఉంది కాబట్టి ఒక పైన ఒక కప్పులాగా చేసి జాగ్రత్త తీసుకెళ్తున్నారంట. పాప ఆయనకి బాగా అనారోగ్యం వచ్చిందంట. సరే ఆయన అన్నాడంట, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆ ఫ్రెండ్ దగ్గర నేను కొన్ని దుస్తులు కొన్ని మందులు పెట్టాను, అక్కడికి వెళ్తే మనం తిరిగి ఆ మందులు తీసుకొని నేను బాగవుతాను. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని వారాలు పడుతుందంట. అంటే వెళ్ళవలసిన దారిలో కొండలు కోనలు అన్ని దాటుకుంటూ వాళ్ళు చక్కగా ఆయన మోసుకుంటూ తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంట, అక్కడ ఫ్రెండ్ లేదంట. ఫ్రెండ్ లేకపోతే అన్నా అంట, పోనీ ఫ్రెండ్ లేకపోతే ఆ గుడిసెలో ఏముంటాయి, కనీసము ఆయన గుడిసె దగ్గరికి వెళ్ళి మందులు ఏమైనా ఉంటుంటాయి, ఫస్ట్ నాకు అవసరం మందులు కాబట్టి మీరు అర్జెంటుగా వెళ్ళి మందులు తీసుకురండి అంటే వాళ్ళు వెళ్ళి చూసొస్తే మందులు కూడా లేవంట. సరే ఆయన అన్నాడంట, పోనీ ఇంకొంచెం దూరం వెళ్ళి మనం కబురు పెట్టి మందులు తెప్పించుకోవాలంటే మనకి ఇప్పుడు ఏం కావాలి, డబ్బులు అవసరం అవుతుంది. వాళ్ళకి పూసలు వస్త్రాలు కావాలి కదా. అయితే పూసలు వస్త్రాలు నేను అక్కడ పెట్టాను నా ఫ్రెండ్ దగ్గర, అవి తీసుకురమ్మంటే నీ ఫ్రెండ్ నీ పూసలు ఆయన వస్తువులన్నీ ఎప్పుడు అమ్మేసుకున్నాడంటే ఆయనకి చాలా దుఃఖం వచ్చిందంటే. ఇంత దుఃఖం వచ్చిందంటే ఆరోగ్యం బాగలేదు, చేతిలో డబ్బులు లేవు. ఇంకా మిగతా వాళ్ళకి చెప్పారంట, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎందుకంటే మీ దగ్గర ఏం లేవని వాళ్ళకి తెలుసు, మనతో పాటు వచ్చిన జంతువులు కూడా చనిపోయాయి, ఇప్పుడు మనకి నిరీక్షణే లేదు అని చెప్పినప్పుడు తల పట్టుకొని ఉన్నాడంట. మరి ఆయన దేవుడు అట్లా విడిచిపెట్టాలి. పిల్లలు ఎవరు పని చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. మరి ఆయన బతుకుతాడా లేదా చూడాలి అంటే బతుకుతాడా? సరే చూద్దాం ఏం జరిగిందంటే, ఇప్పుడు మన మందులు లేవు కదా, ఆయనకి జబ్బు ఉంది, తినడానికి తిండి సరిగా లేదు, మందులు లేవు. అయితే దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈయన ఏ దేశం నుంచి వచ్చాడు? ఇంగ్లాండ్ దేశంలో ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ ఉన్నారంట. ఏం పేపరు? ప్రతిరోజు ఇంటికి వస్తుందా న్యూస్ పేపర్, అది ఒక తయారు చేసి పంపిస్తారు కదా. ఆ ఎడిటర్ పేరు మిస్టర్ బెన్నెట్. ఏం పేరు చెప్పండి? మిస్టర్ బెన్నెట్. బకెట్ కాదు, బెన్నెట్. ఏం పేరు? మిస్టర్ బెన్నెట్. ఆయన ఒక వ్యక్తిని పిలిచాడంట ఆయన దగ్గరికి. ఆయన పేరేంటి? బెన్నెట్ ని పిలిచాడా? మిస్టర్ బెన్నెట్ ఇంకొక ఆయన పిలిచాడు. ఆయన ఒక జర్నలిస్ట్. ఏంటది అంటే పత్రికకి వార్తలు రాసే విలేకరి అన్నమాట. ఆ విలేకరిని పిలిచి, ఆ విలేకరి పేరేంటి? హెన్రీ స్టాన్లీయా? ఆయన పిలిచి, నీకు ఎవరు చెప్పారు నాకు తెలుసు, ఆయన పిలిచి ఏం చెప్పాడంటే, చూడు లివింగ్స్టన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆఫ్రికాకి 2వ సారి వెళ్ళాడు. అయితే ఇంతవరకు చాలా రోజుల నుంచి ఆయన దగ్గర నుంచి మనకి వార్త రాలేదు, కాబట్టి ఆయన బతికి ఉన్నాడో చనిపోయాడో మనకి తెలియదు. నువ్వేం చేయాలి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని ఆయన గురించిన సమాచారం అంతా తిరిగి తీసుకురావాలి అని చెప్పాడంట. ఇది ఈజీ పని, కష్టమైన పని. ఎందుకు కష్టమైన పని? ఆఫ్రికా ఖండము మన ఇండియా దేశం కంటే ఎన్నో రెట్లు పెద్దది. అర్థమైందా? ఎన్నో ఇండియా దేశాలు పట్టే అంత స్థలం ఆఫ్రికాలో ఉందట. అంత పెద్ద దేశంలో ఒక తెల్ల వ్యక్తి లివింగ్స్టన్ పట్టాలంటే ఈజీనా? మరి అక్కడికి వెళ్ళేటానికి ఆయనకి కొంచెమే సమాచారం తెలుసు కదా, ఎక్కువ తెలియదు. అక్కడ క్రూరమైన మనుషులు, క్రూరమైన
చనిపోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఇన్సెక్ట్స్ లేక పురుగులు పుడితే భయంకరమైన రోగాలు వచ్చి చనిపోతారంట. ఇవన్నీ తెలిసి కూడా లివింగ్స్టన్ వెళ్ళాడు. ఇవన్నీ తెలిసి కూడా స్టాన్లీ బయలుదేరాడు. అర్థమైందా? బయలుదేరి ఓడలో ప్రయాణం చేసి ఆ యొక్క ఆఫ్రికా ఖండాన్ని చేరుకున్నాడు. ఈయన కూడా ఆయనతో పాటు ఏం తెచ్చుంటాడు? ఊసలు, వస్త్రాలు తెచ్చాడు కదా. ఆయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఒక ఆఫ్రికా దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారంట, ఇక్కడ తెల్ల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లివింగ్స్టన్ తెల్లాడే నల్లాడినా? తెల్ల వ్యక్తి కదా. ఆఫ్రికా వాళ్ళు ఎట్లుంటారు? ఎవరు మీకు చెప్పింది? ఇంకా లివింగ్స్టన్ తో ఉన్న వాళ్ళంతా తెల్ల మెరుసుకుంటున్నారా? ఎట్లున్నారు? వాళ్ళు ఎక్కువ మంది ఆ కాలంలో నల్లని వాళ్ళే. వాళ్ళ మధ్యలో ఒక తెల్ల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని కనుక్కోవడానికి పంపించినప్పుడు అప్పుడు ఒక ఆయన సమాచారం తెచ్చాడు. ఇక్కడ నుంచి దూరంగా ఉన్న ఒక బుజ్జి అనే గ్రామంలో ఒక తెల్ల వ్యక్తి ఉన్నాడు, కానీ ఆయన పేరు నాకు తెలియదు అన్నాడు. అప్పుడు స్టాన్లీకి అర్థమైపోయింది. ఏమర్థమైందంటే ఈయనని డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడం ఎంత కష్టమైన పని అంటే పెద్ద గడ్డివాము ఉంది. గడ్డివాము ఎంతమంది చూశారు? చాలా మంది చూశారు కదా. అందులో మధ్యలో ఒక చిన్న సూది పడేయండి, దొరుకుతుందా మీకు? దొరకదు కదా. చాలా కష్టం ఎతకాలంటే. కాబట్టి అంత పెద్ద ఆఫ్రికా ఖండంలో ఈ యొక్క లివింగ్స్టన్ ఎతకాలంటే చాలా కష్టం అని ఆయనకు అర్థమైపోయింది. అందుకనే ఆయన ఎట్లయినా సరే, నేను ఎంత కష్టమైనా సరే, ఎంత అవసరతలో ఉన్నాడో, ఏ రోగంతో బాధపడుతున్నాడో, ఎలా ఉన్నాడో, నేను ఎలాగైనా వెళ్ళాల్సిందే అని బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఏమైందంట, ఒక తెగ నాయకుడు తెగ పెద్ద ఆపేశాడు. ఆపేసి నువ్వు నాకు 200 బట్టలు ఇస్తావా లేదా అన్నాడంట. ఎంత? 200 డ్రెస్సులు ఇస్తావా లేదా అన్నాడంట. నేను వేరే పని మీద వచ్చాను, నీకు 200 బట్టలు ఇస్తే నేను ఎట్లా వెళ్ళాలి అని అంటే చుట్టూ ఉన్నారంట. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఇవ్వలేదా ఆయన నిన్ను చంపేస్తాడు అంటే ఈయనకి సరే అని చెప్పేసి 200 బట్టలు ఇచ్చాడండి. కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకొక వ్యక్తి చెప్పాడంట. ఆయన అన్నాడంట, నేను ఈ ఊరికి రాజు కాబట్టి నువ్వు నాకు 100 బట్టలు ఇవ్వాలన్నాడు. ఎన్నికి? 100 బట్టలు ఇవ్వాలన్నాడంట. నేను చాలా కోపం వచ్చిందంట, బాధేసిందంట. కానీ వాళ్ళ చేతిలో ఈటలు ఉన్నాయంట. అమ్మో నేను చంపేస్తే నేను మరి గేవి దగ్గర వెళ్ళలేం కదా అని వాళ్ళకి వదిలేసేస్తాడంట. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక ఆయన వచ్చాడంట. ఆయన కూడా అన్నాడంట, నేను రాజు నాకు ఇస్తావా లేదా? బాగా తలనొప్పి వచ్చేసిందండి నీకు. అమ్మో నేను ఇట్లా ఇచ్చుకుంటే వెళ్తే నేను ముందుకెట్లా వెళ్ళాలి? ముందుకు వెళ్ళిన తర్వాత డబ్బులు లేకపోతే తిరిగి ఎట్లా రావాలి అని ఆలోచన పడి ఒక చోట కూర్చొని ఆలోచిస్తుంటే ఇంకా మధ్యలో ఎన్ని ఊర్లు ఉన్నాయో అడిగాడంట. అయితే ఆ ప్రజలు ఏం చెప్పారు? 1, 2, 3, 4, 5 ఊర్లు ఉన్నాయంట. 5 ఊర్లలో ఎంతమంది ఆపుతారో. కాబట్టి వీళ్ళు ఆలోచించారండి, ఇట్లా అయితే మన దగ్గర ఉన్న బట్టలు సరిపోవు. కాబట్టి ఇప్పుడు ఒక ఆలోచన చెప్పండి అంటే, చదువు రాకపోయినా అందులో ఉన్న తెలివైన వ్యక్తి ఒక చక్కని సలహా ఇచ్చాడంట. ఏమి ఇచ్చుండొచ్చు? వెనక్కి వెళ్ళిపోమన్నాడా? వెనక్కి వెళ్ళిపోమన్నాడా? ఏమన్నాడంటే మనం ఎప్పుడు ప్రయాణం చేయాలి? రాత్రి ప్రయాణం చేయాలి. ఒక రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న శబ్దమైన వినిపిస్తా లేదా? అప్పుడు చుట్టుపక్కల లేస్తే ఇంకా మళ్ళీ వీళ్ళకి అపాయమే. కాబట్టి ఎలా నడవాలి? పిల్లి నడుస్తా చూడు, అట్లా మెల్లగా శబ్దం చేయకుండా వెళ్తారు. అలా శబ్దం చేయకుండా మెల్లగా వెళ్తే చాలా దూరం వెళ్ళిపోయి తిరిగి ఆ ఊరిని చేరుకున్నాడు. అక్కడ ఉన్న తెల్ల వ్యక్తి దేవుడో కాదో ఆయనకి తెలియదు. కాకపోతే ఒక తెల్ల వ్యక్తి ఉన్నాడని తెలుసు. అక్కడికి వెళ్ళి ఇక్కడ తెల్ల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని కనుక్కుంటుంటే వెనక నుంచి ఒక ఆయన వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడంట. ఏమన్నాడు? అమ్మా ఎవరో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే అని వెనక్కి తిరిగి చూసి ఎవరయ్యా అని అంటే ఆయన తెల్ల వ్యక్త కాదు నల్లాయన. అయ్యో ఈయనకి ఇంగ్లీష్ ఎట్లా వచ్చు అని ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యపోతుంటే అప్పుడు ఆయన చెప్పాడంట, మీరు ఎవరి కోసం వచ్చారో తెలియదు కానీ నేను డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సేవకుడైన సూటిని అని చెప్పి నీకు ఆనందం ఉప్పొంగిపోయిందంట. ఎక్కడున్నాడని చూస్తే ఎట్లా ఉన్నాడు ఆయన? జ్వరంతో రోగంతో అలాగే బెడ్ మీద ఉన్నాడు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక వ్యక్తిని ఆయన కోసం మందులు ఇచ్చి పంపించాడు. చూసారా పిల్లలు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట కదా, నువ్వు ఇంత కష్టాల్లో ఉన్నావని నాకు తెలియదు అని చెప్పి ఆయన మందులు ఇచ్చి 4 నెలలు ఆయన దగ్గర ఉన్నాడంట. ఎన్ని నెలలు ఉన్నాడు? 4 నెలలు ఉన్నప్పుడు చాలా విషయాలు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఉన్నాయి, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి కనుక్కొని ఉత్తరాలాగా ఇంగ్లాండ్ దేశానికి రాసేవాడు అనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న మిషనరీస్ కి అందరికీ ఆఫ్రికా గురించి తెలియాలి అని. అప్పుడు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, డాక్టర్ లివింగ్స్టన్ ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక ధైర్యవంతుడైన వ్యక్తి, ఈయనని నేను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. సరే 4 నెలలు అయిన తర్వాత కొంచెం కోరుకున్నాను. ఏమైంది? కొంచెం మంచిగా అయ్యాడు. ఇప్పుడు స్టాన్లీ అన్నాడంట, నువ్వు చాలా కష్టపడ్డావు కదా, కష్టపడ్డా లేదా? క్వశ్చన్ టైం వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ టైం వస్తుంది. కష్టపడ్డా లేదా?
చేశారంట, ఈయన బాడీ అంతా తీసుకెళ్ళిపోండి మీరు, కానీ ఈయన మమ్మల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా ఆయన హృదయాన్ని మాకు ఇచ్చేయండి అని ఆయన బాడీలోంచి హార్ట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ దేశం ఆఫ్రికా దేశంలో పాతి పెట్టారంట. అయితే ఆయన బాడీని ఎక్కడికి పంపించారు? ఇంగ్లాండ్ దేశానికి పంపించారు. డేవిడ్ లివింగ్స్టన్ ధనికుడా పేదవాడా? పేదవాడు కదా, కానీ ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డాడు తెలుసా? వెస్ట్ మినిస్టర్ అబ్బే, చెప్పండి. ఇది లండన్ లో రాణులు, రాజులు, పెద్ద పెద్ద ధనికులు, కోటీశ్వర్లు పాతి పెట్టబడే ప్రదేశం. ఈ పేదవాడైన వ్యక్తి ఎంత గొప్పవాడో వాళ్ళు గుర్తించి ఈయనని సామాన్యమైన చోట పాతి పెట్టకూడదని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టారు? రాజులు రాణులున్న స్థలంలో వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పాతి పెట్టారు. చూసారా పిల్లలు, ఈయన జీవితంలో ఒక చక్కని గుడి కలిగి ఉన్నాడు. మరి మన జీవితంలో మన గురి ఏంటి మీరు ఆలోచించుకోవాలి. డేవిడ్ లివింగ్స్టన్ చీకటి ఖండమైన ఆఫ్రికాకి దేవుని వాక్యము వెలుగు తీసుకొని వెళ్ళి అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించారు. ఎందుకనగా మనం ఆయన ముందు దేవుని నీతి అన్నట్టు పాపమే ఆయన మన కోసం పాపంలో చేసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడి రక్తం చెల్లింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వచ్చు, దేవుని విషయమై జ్ఞానంలో అభివృద్ధి పొందవచ్చు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకోగలను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి అబ్రహాము లోబడి తన స్వాస్థ్యంగా పొందలేని ప్రదేశంలో బయలువెళ్ళను, మరియు ఎక్కడికైనా ఎర్రక బయలువెళ్ళను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు. 9వ రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపును, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తనలకు రాసిన పత్రిక 37వ అధ్యాయం 5వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడు ప్రతి కీడైన దూషణ నిర్దోషమైన చేయక దీవించండి. 1 పేతురు 3:9. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకొని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తంగా సమకూడి జరుగుతుందని ఎదుగుతుంది. 9వ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తు చేసినందు మనల్ని ఆయనతో కూడా లేకి పల్లవలను ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కూర్చోండి, ఎవరు లేదు. అందరికీ చాలా వందనాలు. విరాంబాయి పాఠశాల నంద్యాల మాది సొంతంలో నిష్పాచిత ఇక్కడ విరాంబాయి పాఠశాల లేదప్పుడు అప్పుడు చాలా బాధపడినాను. నేను మా ఫ్యామిలీ అంతా నంద్యాల పోతా ఉన్నాను, ప్రీవియస్ లేదు ఇక్కడ అని. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ చిల్డ్రన్స్ ఈ సంవత్సరం వచ్చారు. ఇంతమంది ఎప్పుడు రాలేదు. చాలా సంతోషంగా ఉంది. మరి చిన్న పాప కీర్తన పాట పాడుతుంటే ఆ పాటలో వినకుండా పోలేకపోతున్నా. చెప్పాను ఎవరు భలే పాడుతుంది పాప అని. నిన్న నేను ట్రై చేశాను, పాప గుర్తు చెడిపోకుండా రివేస్ అంతవరకు ఆమె గొంతులు కాపాడని ప్రార్థన చేశాను నేను. ఎందుకంటే ఆ చిన్న పాప అయినా చక్కగా ఎంత చక్కగా పాడుతుందంటే దేవునికి మహిమ కలిగింది. కాబట్టి ఈ విబిఎస్ యేసుప్రభు వచ్చేంత వరకు ఇక్కడ కంటిన్యూ కావాలని మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను 5 డేస్గా ఈ విబిఎస్ అటెండ్ అవుతున్నాను. కానీ ఇక్కడ సాంగ్స్ నేర్పించాను, ఒక లెసన్ కూడా చెప్పాను. కానీ దీనికి వచ్చే ముందు చాలా అమ్మమ్మ అయితే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంది ఇక్కడ సాంగ్స్ నేర్పించాలి అని. కానీ నాకు ఒక్క భయం ఉండింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేర్పించినప్పుడు నాకు 2 డేస్ తర్వాత గొంతు పూర్తిగా పోయింది, నేను పాడలేకపోయాను లాస్ట్ 3 డేస్. సో నేను ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావేమో, ఎవరు లేరు కూడా ఇక్కడ అన్నారు ఫస్ట్. తర్వాత అక్క వాళ్ళు కలిసారు, కానీ ఫస్ట్ ఎవరు లేరు అనేసరికి నాకు చాలా భయం వేసింది ఎట్లా పాడతాను అని. కానీ ఒకరోజు రాత్రి కాసేపు ప్రేయర్ చేసుకున్నాను. కానీ నిజంగా చూస్తే 5 డేస్ అసలు నా గొంతు ప్రాపర్గా రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. దానికి నాకే ఆశ్చర్యం వేసింది, అసలు ఎట్లా పాడగలుగుతున్నాను నేను ఇంతసేపు అని.
కానీ దేవునికి స్తోత్రం నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇంకా నేను చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వీళ్ళకి పాటలు నేర్పిస్తూ వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. నాకు ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. వీళ్ళు కూడా పిల్లలు కూడా ఎంతో సహకరిస్తూ చాలా బాగా నేర్చుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీళ్ళ ఎంతోజియాజం చూసి నాకు చాలా సంతోషం వేసింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత చక్కగా కూర్చొని పాడుతున్నారు అని నాకు చాలా సంతోషం వేసింది. ఆల్ టుగెదర్ నాకు ఈ వీడియోస్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. థ్యాంక్ యూ. తర్వాత ఎక్కువ నన్ను సండే స్కూల్ ప్రోత్సహించాయి. తర్వాత విజయక కూడా నన్ను ఏం కాదులే చెప్పు, ఏంటి నువ్వు టీచర్గా ఉండుకొని ఇక్కడ ప్రీవియస్ సండే స్కూల్ పిల్లలకి చెప్పడానికి కూడా నువ్వు ఇంత దరకాడుతున్నావే అని చెప్పి విజయక కానీ రేవక కానీ ముఖ్యంగా ఆంటీ కూడా నన్ను ఎన్నోసార్లు సండే స్కూల్ టీచర్గా నన్ను ఇక్కడ తీసుకొచ్చి పిల్లల దగ్గర వాటి పరిచయం చేస్తుంది. అంటే సండే స్కూల్ అయితే మన మందిరంలో ఒక 20 మంది 30 మంది పిల్లల మధ్య పరిచయం చేస్తా కానీ ఇంతమంది పిల్లల మధ్య నేను క్లోజింగ్ లెసన్ చెప్పడము నాకు నిజంగా దేవుడు ఇచ్చిన. సో లాస్ట్ సాంగ్ ఇప్పుడు పాడతాం. Our VBS is over and we are going home. Our VBS is over and we are going home. Goodbye, goodbye, be as children of light. Walk as children of light. Goodbye, goodbye, be as children of light. Walk as children of light. Thank you. Very